హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రయోగించిన జిఎస్ఎల్వి F-14 వాహక నౌక తీసుకువెళ్లిన ఉపగ్రహం పేరు ఏమిటి? ఈ వీడియోలో మీకు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ తెలుసు కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మనం చాలా మొదటిసారి చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం వల్ల వేరే వారికి యూస్ఫుల్గా ఉంటుంది. ఆన్సర్ తెలియకపోతే ఆన్సర్ని గెస్ట్ చేయడానికి ట్రై చేయండి, ఎక్కువ గుర్తుంటుంది. ఇటీవల ప్రయోగించిన జిఎస్ఎల్వి F-14 వాహక నౌక తీసుకువెళ్లిన ఉపగ్రహం పేరు ఏమిటి? ఏ ఇన్షాట్ 3DS, బి ఇన్షాట్ 3D, సి ఇన్షాట్ 3DR, డి ఏది కాదు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇన్షాట్ 3DS. ఇటీవల ప్రయోగించిన జిఎస్ఎల్వి F-14 వాహక నౌక ద్వారా 2275 కేజీల బరువు ఉన్న ఇన్షాట్ 3DS ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టినట్టు ఇటీవల ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం కక్షలో ఉన్న ఇన్షాట్ 3D, ఇన్షాట్ 3DRతో కలిసి ఇది పనిచేస్తుందని, వాతావరణ మరియు విపత్తుల హెచ్చరికలకు సంబంధించిన వివరాలను ఇది చేరవేస్తుందని ఇటీవల ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ మూత్రంతో విద్యుత్ మరియు జీవ ఎరువు ఉత్పత్తి చేసే విధానాన్ని ఏ ఐఐటి కనుగొంది? మానవ మూత్రంతో విద్యుత్ మరియు జీవ ఎరువు ఉత్పత్తి చేసే విధానాన్ని ఏ ఐఐటి కనుగొంది? ఏ ఐఐటి కాన్పూర్, బి ఐఐటి ఢిల్లీ, సి ఐఐటి ఖరగ్పూర్, డి ఐఐటి పాలక్కాడ్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి, గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఐఐటి పాలక్కాడ్. మానవ మూత్రంతో విద్యుత్ మరియు జీవ ఎరువు ఉత్పత్తిని చేసే వినూత్న విధానాన్ని ఐఐటి పాలక్కాడ్ కనుగొనడం జరిగింది. వినూత్న ప్రయోగాన్ని కనుగొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, పాకిస్తాన్ ప్రధానిగా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు? పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు? ఏ ఇమ్రాన్ ఖాన్, బి షహబాజ్ షరీఫ్, సి మహ్మద్ రఫీ, డి మహ్మద్ అజరుద్దీన్. ఆన్సర్ని గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి షహబాజ్ షరీఫ్. పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రిగా షహబాజ్ షరీఫ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈయన పేరును నామినేట్ చేస్తున్నట్లు ఇటీవల ముస్లిం లీగ్ పార్టీ వెల్లడించడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని అధికారిక ప్రతినిధి అయినటువంటి మరియం ఔరంగజేజ్ ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్, చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ ఆలియా భట్, బి వినోద్ రాయ్, సి కత్రినా కైఫ్, డి రకుల్ ప్రీత్. ఆన్సర్ని గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కత్రినా కైఫ్. సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల కత్రినా కైఫ్ నియమిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది ఆ యొక్క బృందం. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి డిజిటల్ ఇండియా ఫ్యూచర్ స్కిల్స్ సమ్మిట్ 2024 ఎక్కడ నిర్వహించనున్నారు? మొదటి డిజిటల్ ఇండియా ఫ్యూచర్ స్కిల్స్ సమ్మిట్ 2024 ఎక్కడ నిర్వహించనున్నారు? వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. ఏ గువాహటి, బి ముంబై, సి పాట్నా, డి బెంగళూరు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి, గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గువాహటి. మొదటి డిజిటల్ ఇండియా ఫ్యూచర్ స్కిల్స్ సమ్మిట్ 2024 గువాహటిలో నిర్వహించనున్నట్లు ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం ద్వారా ఎన్ని ఇళ్లకు సోలార్ విద్యుత్తును ఉచితంగా అందించాలనుకుంటున్నారు? ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం ద్వారా ఎన్ని ఇళ్లకు సోలార్ విద్యుత్తును ఉచితంగా అందించాలనుకుంటున్నారు? ఏ 2 కోట్లు, బి కోటి, సి లక్ష, డి 10 లక్షలు. ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కోటి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం ద్వారా 1 కోటి ఇళ్లకు ఉచితంగా 300 యూనిట్ల సోలార్ విద్యుత్తును అందించాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి నెల 300 యూనిట్ల విద్యుత్తును అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ యొక్క పథకం ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, హెలికాప్టర్ ద్వారా అత్యవసర వైద్య సేవలు ఏ రాష్ట్రంలో ప్రారంభం కానున్నాయి? ఇంపార్టెంట్ క్వశ్చన్. హెలికాప్టర్ ద్వారా అత్యవసర వైద్య సేవలు ఏ రాష్ట్రంలో ప్రారంభం కానున్నాయి? వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. ఏ ఉత్తరప్రదేశ్, బి ఉత్తరాఖండ్, సి
మహారాష్ట్ర, డి త్రిపుర. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరాఖండ్. హెలికాప్టర్ ద్వారా అత్యవసర వైద్య సేవలను ఉత్తరాఖండ్లో ప్రారంభిస్తున్నట్లు ఇటీవల పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించడం జరిగింది. హెలికాప్టర్ ద్వారా అత్యవసర వైద్య సేవలను 150 కిలోమీటర్ల దూరంలో వైద్య సేవలు అందించడానికి గాను ఈ యొక్క సేవలను అందించాలని భావించారు. నెక్స్ట్ క్వశ్చన్, గంటకు 623 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువ వేగంతో నడిచే రైలు ఇటీవల దేశంలో విజయవంతంగా పరీక్షించబడింది. గంటకు 623 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువ వేగంతో నడిచే రైలు ఇటీవల ఏ దేశంలో విజయవంతంగా పరీక్షించబడింది? ఏ జపాన్, బి రష్యా, సి చైనా, డి అమెరికా. ఆన్సర్ తెలిసి కామెంట్ చేయండి, గెస్ చేయడానికి ట్రై చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి చైనా. గంటకు 623 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువగా వేగంతో నడిచే ఈ యొక్క రైలును ఇటీవల చైనాలో పరీక్షించడం జరిగింది. ఈ యొక్క రైలు పేరు మ్యాగ్లెవ్ రైలు. 2 కిలోమీటర్ల పొడవైన వాక్యూమ్ గొట్టంలో ఈ యొక్క రైలును పరీక్షించారట. నెక్స్ట్ క్వశ్చన్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రైజ్ మనీని 10 లక్షల నుండి ఎంతకు పెంచడం జరిగింది? దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రైజ్ మనీని 10 లక్షల నుండి ఎంతకు పెంచడం జరిగింది? ఏ 20 లక్షలు, బి 15 లక్షలు, సి 30 లక్షలు, డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 15 లక్షలు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రైజ్ మనీని 10 లక్షల నుండి 15 లక్షలకు పెంచుతున్నట్లు ఇటీవల వెల్లడించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న వారికి అయితే థ్యాంక్స్. హ్యావ్ ఎ నైస్ డే.